మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసం యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? అలాగే ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రెండు కూడా ఏర్పడబోతున్నాయని తెలియజేస్తున్నారు కాబట్టి దీని ప్రభావం ఈ రాశిపై ఎంతవరకు ఉంటుందంటారు? ఈ 2020 సంవత్సరం ఆగస్టు మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు, ఈ మాసం చంద్రగ్రహణము, సూర్యగ్రహం రెండు నడుస్తున్నాయి. చంద్రగ్రహణము 12వ తారీఖు, 28వ తారీఖు ప్రాంతంలో సూర్యగ్రహణం జరుగుతాయి. భారతదేశంలో ఇవి పూర్తిగా కనిపించవు. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. అది అష్టమ రాశిలో చంద్రగ్రహణము, 2వ రాశిలో సూర్యగ్రహణము. అంటే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది సంపూర్ణంగా దోషాన్ని ఇస్తుంది. 2వ స్థానం అంటే కుటుంబ స్థానము, 8వ స్థానం అంటే ఆయుష్ స్థానము, అంటే దుస్థానము. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా శాంతి పరిహారాలు చేసుకోవడం మంచిది. గ్రహణం జరిగే ముందు పట్లు స్నానము, విడుపుడు స్నానము, మధ్యలో జపము, మరుసటి రోజు దానము. ఇప్పుడు 12వ తారీఖు, 28వ తారీఖు 2 రోజులు. కాబట్టి చంద్రగ్రహణానికి 1 కేజీ బియ్యము తెల్లటి వస్త్రంలో మూటగట్టి, ఒక వెండి కప్పులో నిండా నెయ్యి పోసి, అందులో మునిగేట్టుగా 2 చిన్న నాగపడగలు పెట్టి, 2 నాగపడగలు, ఒకటి రాహు, ఒకటి కేతు. బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. ఏదైనా దక్షిణ తాంబూలాలు పెట్టి ఇవ్వడం. మరి విదేశాల్లో బ్రాహ్మణులు దానాలు తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉండరు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డబ్బులు పంపించి వీళ్ళ యొక్క గోత్రము, నక్షత్రము, పేరు చెప్పి దానం ఇప్పించడం మంచిది. అదేవిధంగా సూర్యగ్రహణానికి 1 కేజీ పావు మనకు గోధుమలు ఒక రాగి కప్పులో నెయ్యి పోసి, అందులో ఒక 2 నాగపడగలు పెట్టి, వెండి నాగపడగలు, ఏదైనా దక్షిణ తాంబూలాలు పెట్టి అదేవిధంగా ఇక్కడ దానం చేయించవచ్చు. ఆ గ్రహణాలు పట్టే ముందు పట్టుడు స్నానం, విడుపుడు స్నానం తప్పనిసరి. మధ్యలో జపము అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఈ 2 గ్రహణాలను కర్కాటక రాశి వాళ్ళు వరంగా మార్చుకోవచ్చు. ఈ సమయంలో వీళ్ళు మంత్ర సాధన చేశారంటే మంత్ర సిద్ధి వచ్చేస్తుంది. మామూలుగా మంత్ర సాధన చేయాలంటే ఒక పునశ్చరణ, అంటే 1,00,000 సార్లు చెప్తే ఒక పునశ్చరణ, అంటే 1,00,000 సార్లు చెప్తే కానీ కనీసం మంత్రము పని చెయ్యదు అని ఒకటి ఉంది. అదే గ్రహణ సమయంలో ఎంతసేపు ఉంటుందో గ్రహణం సేపు చెప్తే 1,00,000 సార్లు చెప్పిన ఫలితం వచ్చేస్తుంది ఆ టైంలో. కాబట్టి ఈ టైం ఒక దేవుడిచ్చిన గిఫ్ట్గా తీసుకోవచ్చు. ఈ 2 సమయాలు గ్రహణం వచ్చిందంటే భగవంతుడు మనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు అని అర్థం. అంటే అది మంత్ర సాధనకు ఉపయోగపడే శక్తివంతమైన సమయము. దాన్ని దోషంగా తీసుకోకుండా దాన్ని వరంగా తీసుకొని పట్టుడు స్నానాలు, విడుపుడు స్నానాలు, జపతప దానాలు చేసుకోవడము, జీవితంలో అప్డేటింగ్కి వెళ్ళిపోవచ్చు. ఆ మంత్రంతో వీళ్ళు సంకల్ప సిద్ధి చేసుకుని అన్ని సాధించవచ్చు. ఇలా మంత్ర సాధన చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు, చేసుకోలేని వాళ్ళు ఈ దానాలు చేసుకోవచ్చు. తర్వాత కర్కాటక రాశి వాళ్ళకు ఈ మాసం గ్రహస్థితి ఎలా ఉంటుంది? 1వ తారీఖు శుక్రుడు 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. 2వ తారీఖు కుజుడు వ్యయస్థానంలోకి వస్తున్నాడు. 5వ తారీఖు జన్మంలోకి బుధుడు వస్తున్నాడు. ఆల్రెడీ జూలై మాసంలో 27వ తారీఖునే శని వక్రగతిలో ఉన్నాడు. తర్వాత రవిగ్రహం 17వ తారీఖున 2వ ఇంట్లోకి వస్తున్నాడు. గురువు యథావిధిగా రాశిలోనే ఉన్నాడు. రాహు అష్టమంలో, ద్వితీయంలో కేతు ఉన్నారు. శని వక్రంలో ఉన్నాడు. దీని పరంగా చూస్తే అష్టమ స్థానంలో గ్రహణము, ద్వితీయ స్థానంలో గ్రహణం అవడం విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు ఇబ్బంది, లేదు విదేశాల్లోనే స్థిరపడి ఉన్న వాళ్ళకు, మన భారతీయులకు ఉన్న వాళ్ళకు ఇబ్బంది. ఇంకా ఈ శని వక్రం 9వ స్థానంలో కాబట్టి, రవిగ్రహణం వస్తుంది కాబట్టి పితృస్థానంలో శని వక్రం, 2వ స్థానంలో పితృకారకుడికి గ్రహణం కాబట్టి పితృ అరిష్టము, మాతృ అరిష్టము ఉంది. అంటే తల్లికి తండ్రికి సంబంధించినటువంటి దోషాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. అంటే రవి చంద్ర గ్రహాలు ఇబ్బంది పడుతున్నాయి కదా. రవి అంటే తండ్రి, చంద్రుడు అంటే తల్లి. పితృస్థానంలో అంటే 9వ స్థానం తండ్రి స్థానం అర్థం. శని వక్రంలో ఉన్నాడు. ఈ రాశికి అష్టమాధిపతి 9లో వక్రం కాబట్టి ఈ శని, రాహు, కేతువులు, చంద్ర సూర్యగ్రహణాలు అనేవి కర్కాటక రాశి వాళ్ళకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ గ్రహణ సమయంలో మంత్ర సాధన చేస్తే
ఇవన్నీ తొలగిపోతాయి అంటారా? తొలగిపోయి వీళ్ళకి మంచి అదృష్టమే కలుగుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. కాబట్టి ఇప్పుడు జన్మంలో బుధుడు వచ్చాడు, జన్మంలో బుధుడు మంచిదే, అంటే ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది. బుధుడు వచ్చేకడికి మనకు బుద్ధికారకుడు కాబట్టి. ఇక 3వ ఇంట్లో శుక్రుడు నీచ. 3వ ఇంట్లో శుక్రుడు నీచినప్పుడు ఈ రాశికి బాధకాధిపతి నీచపడుతున్నాడు, అంటే బాధకాధిపతి శుక్రుడు. కానీ ఎంతున్నా ఈ రాశిలో ఉన్న పురుషులకు భార్యకారకుడు కాబట్టి భార్యకు అనారోగ్యం చేయడము, లేదు కొత్తగా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ మాసం ప్రయత్నించకపోవడం మంచిది. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవారా? ఎందుకంటే భార్యకారకుడు శుక్రుడు కాబట్టి, శుక్రుడు నీచబడుతున్నాడు కాబట్టి తులారాశులకి శుక్రుడు వచ్చే వరకు ఆగడం మంచిది. అదేవిధంగా పంచమాధిపతి వ్యయంలోకి వస్తున్నాడు, ఎవరు? కుజుడు. కుజుడు కూడా కేతువు చూస్తాడు, శని చూస్తాడు, అంటే సరైన నిద్ర ఉండదు వీళ్ళకు. 12వ స్థానం అంటే మనం పడుకుని నిద్రపోయి పడక గది అని అర్థం. శని చూస్తాడు, వక్రించి చూస్తాడు, కేతు 2వ ఇంట్లో నుంచి చూస్తాడు. అంటే ఈ రాశికి వ్యయంలో కుజుడు, ద్వితీయంలో కేతు, అంటే రాశికి 2 వైపులు 2 పాపగ్రహాలు ఉన్నాయి. వ్యయ స్థానాన్ని ఇంకో పాపగ్రహం అడిషనల్గా చూస్తుంది. కాబట్టి నిద్ర సౌఖ్యం తక్కువ ఉంటుంది, మనశ్శాంతి కొంచెం తక్కువ ఉంటుంది. వీళ్ళు ఏమున్నా కానీ జప తప దానాదుల గ్రహణాలు చేసుకోవడంతో పాటు కుజుడికి సుబ్రహ్మణ్య ఆరాధన, అదేవిధంగా శని అనుకూలతకు కాలభైరవ అష్టకం చదువుకోవడము. 2వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకు విఘ్నేశ్వర ఆరాధన, వీళ్ళు తలకు కొబ్బరికాయ దిష్టి తీసుకుని పగలగొట్టడం మంచిది ఈ మాసంలో. మరి గురువు గారు, ఈ కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మాసం? కుటుంబ వాతావరణం అనే కాడికి కుటుంబ స్థానంలోనే కదా రవిగ్రహణం జరుగుతుంది. కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు, కుటుంబ స్థానంలో నుంచి కేతు కుజును చూస్తాడు. కాబట్టి కుటుంబ స్థానంలో అంత సానుకూల వాతావరణం లేదు. ఇప్పుడు వివాహానికి నేను దూరంగా ఉండమని చెప్పాను. ఆల్రెడీ వివాహమైన వాళ్ళకైతే కాస్త సఖ్యత కూడా లోపిస్తుంది. ఆల్రెడీ కొత్తగా ఈ మధ్య కాలంలో వివాహమైన వాళ్ళకైతే కాస్త సఖ్యత కూడా లోపిస్తుంది. ఎందుకంటే కర్కాటక రాశి అనేది చంద్రుడికి సంబంధించింది, చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న అంటే సంతోషం వచ్చినా తట్టుకోలేరు, బాధ వచ్చినా తట్టుకోలేరు, ఏదైనా ఎక్కువ వచ్చేస్తుంది, తక్కువ ఏది రాదు వాళ్ళకు. ఒక చిన్న సంతోషకరమైన విషయానికి ఒక పెద్ద విజయంగా ఫీల్ అయ్యి పడతారు. ఒక చిన్న బాధను జీవితంలో అది పెద్ద సమస్యగా ఫీల్ అయ్యి బాధపడతారు. అట్టుంటుంది వీళ్ళకు. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తారేమో. అంటే చంద్రుడు కరిగిపోతాడు కదా, మళ్ళీ పెరిగిపోతాడు కదా, వీళ్ళకు కూడా మనస్తత్వం అట్లే ఉంటుంది. మరి గురువు గారు, కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఏదైనా ఒక హెచ్చరిక, జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చెప్తారండి? జాగ్రత్తగా ఉండాలంటే వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనకారకుడు నీచబడినాడు శుక్రుడు. అదేవిధంగా కుజుడు వ్యయస్థానంలో ఉంటూ శుక్రుని చూస్తాడు. అదేవిధంగా శనేశ్వరుడు మళ్ళీ కుజుని చూస్తాడు, కుజుని మళ్ళీ కేతు చూస్తాడు. అంటే పాపగ్రహాలన్నీ కూడా మల్టీ డైమెన్షన్స్లో చూపులు పడుతున్నాయి. అలా ఇప్పుడు రాశికి వెనుక ముందు పాపగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, స్త్రీల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి అనవసరమైనటువంటి తగులు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎవరి జోలికి పోకపోయినా పని కట్టుకుని వీళ్ళని కొంతమంది ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా గొడవలకు ఏడవడము, లేదా ఆరోపణలు చేయడము ఇటువంటివి ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు కన్యా రాశిలో, కన్యా అంటే స్త్రీ రాశి, శుక్రుడు స్త్రీ కారకుడు, అక్కడ నీచపడతాడు. నీచపడి వక్రించిన శని చేత చూడబడతాడు. కాబట్టి కొంచెం ఆడవాళ్ళ విషయంలో కేర్ఫుల్గా ఉండడం చాలా చాలా మంచిది. అలాగే గురుగారు, గృహయోగం, వాహన యోగం ఏదైనా ఉందంటారా? ఎవరైనా ప్రయత్నిస్తారు? వాహన విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పినప్పుడు వాహన యోగం ఎలా వస్తుంది? అంటే కొత్తవి కొనుక్కుంటారు కదా. 1 నెల ఆగడం మంచిది. శుక్రుడు 4వ ఇంట్లోకి వెళ్తాడు, అప్పుడు తీసుకోవచ్చు. అది కూడా భార్య పేరుతో తీసుకోవడం మంచిది. ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి బాధకాధిపతి అన్నప్పుడు వీళ్ళ పేరుతో తీసుకున్నారంటే వాళ్ళు అలాగుతారు. వాళ్ళ భార్య, అమ్మ అలా తీసుకోవచ్చా పిల్లల పేరు మీద? మరి గురుగారు, ఈ మాసంలో ఇంకా బాగుండాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు? ఈ గ్రహణ సమయాలకు నేను చెప్పినటువంటి జపదపతానాలు చేసుకోవాలి. తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన, కాలభైరవ ఆరాధన ఇవి చేసుకోవడం సరిపోతుంది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.